తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం 123 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత సాధారణ బ్యాలెట్లు లెక్కిస్తారు. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ దగ్గరకు తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కడతారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలు అంటే 40 బండిల్స్ను ఒక్క టేబుల్ మీద కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా, చెల్లని ఓట్లను నమోదు చేస్తారు. అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి వార్డులోనూ ఇదే పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులుండగా అందులో 12 ఏకగ్రీవమయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్లు, 414 డివిజన్లుండగా 2 ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 412 స్థానాలకు పోలింగ్ జరగగా 2225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 12,000 మంది పోలీసులను మోహరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తారు. పాస్ ఉన్న వారిని అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. 200 మీటర్ల దూరంలో ఎవరూ గుమిగూడదని ఆంక్షలు పెట్టారు. రైట్, వరంగల్లో కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? మా ప్రతినిధి అరుణ్ జాయిన్ అవుతున్నారు. అరుణ్
చక్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి మనం ప్రస్తుతం నర్సంపేట మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ కౌంటింగ్ కేంద్రం దగ్గర సిబ్బంది అందరూ కూడా ముందు వెళ్తున్నారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఏజెంట్లకు సంబంధించిన వాళ్ళు లేదంటే అభ్యర్థులు అయితే అభ్యర్థులు లేకపోతే వాళ్ళ ప్రతినిధులుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సిబ్బంది ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో 9 మున్సిపాలిటీలు ఉండేది. ఆ 9 మున్సిపాలిటీలతో పాటుగా అదనంగా 3 కొత్త మున్సిపాలిటీలు వచ్చాయి. దానిలో 3 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఓవరాల్గా మొత్తం 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈరోజు దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగాయి. 8 గంటల నుంచి ప్రారంభమవుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా నిర్వహించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. నర్సంపేటలో వ్యవసాయ మార్కెట్ దగ్గర కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కెమెరామెన్ వాజిద్ చూపిస్తున్నారు. ఇక్కడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినటువంటి నర్సంపేట మున్సిపాలిటీకి 30 వార్డులకు కానీ 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా 6 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. 6 రౌండ్లో ఫలితాలన్నీ వెలువడే అవకాశం ఉంది. పరకాలలో గణపతి డిగ్రీ కాలేజీలో 22 వార్డులకి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ 7 టేబుల్ ఏర్పాటు చేశారు. 4 రౌండ్లో ఫలితాలు రాబోతున్నాయి. జనగామ ఏకశిల బీఈడి కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ 30 వార్డులకు గాను 30 టేబుల్లు ఏర్పాటు చేసి ఒకే రౌండ్లో ఫలితాలు వెలువడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 1000 ఓట్లకు పైగా ఉంటే కనుక సెకండ్ రౌండ్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దాంతో ఒకే రౌండ్లో ఫలితాలు వెలువడేలాగా జనగామలో ఏర్పాటు చేయడం జరిగింది. వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది కేవలం 12 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 12 వార్డులే ఉన్నాయి. 12 వార్డుల ఫలితాల్లో ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తొలి ఫలితం వెలువడడానికి ఆస్కారం ఉన్నటువంటి మున్సిపాలిటీ ఏదైనా ఉంది అంటే వర్ధన్నపేట మున్సిపాలిటీగా చెప్పొచ్చు. ఇది 12 వార్డులకు 4 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. 3 రౌండ్లలో ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. స్టేషన్ గన్పూర్ సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 18 వార్డులకి ఎన్నికలు జరగక 18 టేబుల్ ఏర్పాటు చేసి ఒకే రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోకి కనుక తీసుకుంటే అక్కడ సింగరేణి ఫంక్షన్ హాల్లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 30 వార్డులు అక్కడ ఎన్నికలు జరిగాయి. ఇందులో 10 టేబుల్లను ఏర్పాటు చేసి 3 రౌండ్లలో ఫలితాలు వెలువడేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ములుగు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 7 టేబుల్ ఏర్పాటు చేసి 3 రౌండ్లలో ఫలితాలు వెలువడేలాగా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మహబూబాబాద్ అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ వార్డులు ఉన్నటువంటి మహబూబాబాద్ మున్సిపాలిటీ ఉంది. ఇక్కడ 36 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 36 టేబుల్ ఏర్పాటు చేసి ఒకేసారి ఫలితాలు వెలువడేలాగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. కంప్లీట్ గా ఒకేసారి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మహబూబాబాద్ కి సంబంధించినటువంటి. ఇంకా డోర్నకల్ సంబంధించి నిర్మల్ సంబంధించినటువంటి స్కూల్లో నిర్మల హై స్కూల్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. 15 వార్డులకు 15 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరిపేడలో సెయింట్ అగస్టిన్ స్కూల్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేసి 15 వార్డులకు కౌంటింగ్ జరుగుతుంది. 15 వార్డులకు గాను 15 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లోనూ కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఇక్కడ 16 వార్డులకు ఇక్కడ కౌంటింగ్ ఏర్పాటు జరిగితే 15 టేబుల్ ఏర్పాటు చేసి ఒకే రౌండ్లో ఫలితాలు వెలువడేలాగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. తొర్రూరు మున్సిపాలిటీకి ఆర్యభట్ట స్కూల్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 16 వార్డులకు గాను 16 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 260 వార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ మొట్టమొదటికి కౌంటింగ్ సంబంధించినటువంటి వార్డుల ఎన్నిక జరిగింది. 1072 మంది అభ్యర్థులు తమ భౌతవ్యం కొద్దిసేపట్లో తేలబోతుంది. ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఎవరు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జనగామ, వర్ధనపేట, తొర్రూరు కొంత టఫ్గా ఉన్నటువంటి ఫలితాలు ప్రభావితం చూపిస్తాయి అనే దగ్గర నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రంకు రాకుండానే నిన్న సాయంత్రమే పంపించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్, డోర్నకల్, అలాగే తొర్రూరు, జనగామకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా క్యాంపుకు తరలిస్తే బీఆర్ఎస్ కూడా అంతే పోటాపోటీగా వాళ్ళ అభ్యర్థులను తమ ఆధీనంలో ఉంచుకొని క్యాంపుకు తరలించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చాలా టఫ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 9 మున్సిపాలిటీల్లోకి ఎన్నికలు జరిగితే 9 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ ఈసారి జరుగుతున్నటువంటి 12 మున్సిపాలిటీలు
మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పట్టు నిలుపుకోవాలి, ఖచ్చితంగా ఈసారి చైర్మన్ స్థానాలు దక్కించుకోవడం కోసం కావాల్సినటువంటి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా బీఆర్ఎస్ సైతం గతంలో ఉన్నటువంటి స్థానాన్ని నిలబెట్టుకోవాలి. గతంలో మున్సిపాలిటీలు మొత్తం స్వీప్ చేశాం కాబట్టి ఈసారి కూడా కంప్లీట్గా స్వీప్ చేయాలనే దాని మీద ఆలోచన చేస్తూ క్యాంప్ రాజకీయాలకు తెరదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో చాలా కీలకంగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కీలకంగా కాబోతున్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా కీలకంగా కాబోతున్నటువంటి నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు కొంత ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ హీట్ను పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.